మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే టిపికల్గా హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇండియన్ టీంలో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవరా అంటే ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువ సార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువ సార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి. అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూత్లని కాదు అంటే హర్ష భోగ్లే రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే ఒక షాట్ని వర్స్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లైంట్ ఇవ్వడం, దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు, బట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. బీసీసీఐ ప్యానల్లో ఇప్పుడు ఉన్నారు, ఆయన కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్, అది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్లో కాదు, ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూతులు వాడకూడదు, ఆబ్వియస్లీ బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్ గా మాట్లాడకూడదు అని విన్నా. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్గా చెప్తారు ఏంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు, లైక్ రిచి బెనో ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఏమన్నారు అంటే నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా, అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు, ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్గా చెప్తారు రేలంగమావిలాగా, కొంతమంది ఏమో కాస్త వెటకారంగా చెప్తారు, కొంతమంది ఏమో ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది. నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండి ఇట్లా మాట్లాడకూడదు అట్లాంటి ఏమి మీకు కామెంటరీలో స్టార్టింగ్ ఎప్పుడు చెప్పలేదు? అంతగా ఏముండవు, చెప్పాను కదా, అన్నెసరీగా లైక్ రీజనల్ బయస్ మీద వెళ్ళకూడదు, లేకపోతే కాస్ట్ స్లర్స్ ఏం వాడకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ వేయచ్చు, అలాంటివి ఏమైనా అయిపోతే బూతులు మాడకూడదు. ఆబ్వియస్లీ కొన్ని పదాలు ఉంటాయి, అవి వాడకూడదు. రిలీజన్ గురించి మాట్లాడకూడదు, ఇలాంటివి ఉంటాయి బేసిక్ గైడ్ లైన్స్ అవి. అది ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీరు ఆబ్వియస్లీ ఒక నార్మల్ తెలుగులో మాట్లాడతారు, మనం ఇది ఆఫ్ కెమెరా వేరేగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే, అవి ఇక్కడ మాట్లాడంగా అలాంటిది అది కూడా. ఓకే, మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2018లో మొదలైంది. దానికి కారణం, నేను ఒక పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. అక్కడ ఒక 5 ఏళ్ళు చేశా. ఫ్లో చూస్తున్న అర్థమవుతుంది ఆర్జే ఉంటారని. అంటే ఐటీ జాబ్ చేస్తూ అది కూడా చేసేవాడిని. అక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు, శ్రీనివాస్ అనే అబ్బాయి. అతనికి స్టార్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఛానల్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ పరిచయం, వెంకట్ రేగల అంటాం. అతను శ్రీనివాస్ నా పేరు రెఫర్ చేయడం, దట్స్ హౌ నేను ఆడిషన్ ఇచ్చా. అలా స్టార్ట్ అయింది జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ చేశాను. దాని తర్వాత 2019లో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. అంటే వాళ్ళ రోల్స్లో కాదు, కాంట్రాక్ట్ ఇస్తాం కానీ ఫుల్ టైం చేస్తామని అడిగారు. ఇదేదో బాగుంది అనుకున్నా, ఎందుకంటే నచ్చిన స్పోర్ట్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే ఎవరు కాదంటారు. సో ఐ సెడ్ ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆ టైంలో కొంచెం కంగారు పడ్డారు, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఐటీ జాబ్ ఇండియన్ చేస్తూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది, అది వదిలేసి ఎప్పుడు లేనిది చేయండి కామెంటరీ ఏంటి, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కదా, అవసరమా అని. బట్ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పటిదాకా, టచ్ వుడ్. ఓకే, ఈ ఇంటర్వ్యూలో మీరు ఒకసారి రోహిత్ శర్మ ఇష్టం అన్నారు, ఇంకోసారి విరాట్ కోహ్లీ, ఇంకోసారి ధోని. మీరు ఎవరి ఫ్యాన్? ఎగ్జాక్ట్లీ, అందరి ఫ్యాన్ నేను. ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ అంటే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్, బికాజ్ ఇండియాకి ఆడడం చాలా కష్టం. ఎన్ని కోట్ల మంది క్రికెట్ ఆడితే దాంట్లో 100 మంది ఆడతారు. ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ 300-350 మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇండియాకి. మొత్తం అంతా కలిపిన 1000 మంది కంటే ఎక్కువ ఉండరు టెస్ట్, ఓడిఐ, T20 ఆడింది ఇన్ని కోట్ల మందిలో. అంటే ఇండియా వరకు ఆడాలి, అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఒక చిన్న ఐడియా నాకు ఉంది. సో అక్కడ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్యాన్ నేను. ఇట్స్ నాట్ జస్ట్ విరాట్, రోహిత్ ఆర్ ధోని. బుమ్రా అయినా, కపిల్ దేవ్ గారైనా, మహేందర్ అమర్నాథ్ అయినా, వాళ్ళ నాన్నగారు లాలా అమర్నాథ్ అయినా, సునీల్ గవాస్కర్ అయినా, గుండప్ప విశ్వనాథ్ గారైనా, ఎర్రపల్లి ప్రసన్న అయినా, వెంకటరాఘవన్ అయినా,
బిషన్ సింగ్ బేడీ అయినా బాగానే గుర్తున్నాయి బ్రో. చిన్న ఇవి చెప్తారా కానీ క్రికెట్ తప్ప నాకు ఇంకే ప్రపంచం లేదు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు విన్నా, వాళ్ళని చూసినా, సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే ఇండియాకి ఆడారంటే వీరాభిమాని వాళ్ళకి నేను. సో ఈ ప్లేయర్ మాత్రమే నాకు ఉండదు. అందుకని ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఫేవరెట్ టీం కూడా ఉండదు. జనాలు అనుకుంటారు 1% అయినా వేరే టీం ఫేవరెట్ ఉంటుంది కదా. ఐపీఎల్ లేదు, ఇండియా ఇస్ మై ఫేవరెట్ టీం. ఇప్పుడు మీరు వరల్డ్ ఎవరాడినా సరే ఏ మ్యాచ్ అయినా సరే అని అడిగితే నేను ఇండియాని గెలుస్తుందంట. అంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా 9 వికెట్లు పడిపోయినా కూడా ఇండియాని గెలుస్తుందంట. అంత పెద్ద పిచ్ ఫ్యాన్ నేను కూడా అందరిలాగానే. బట్ ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎవరు గెలిచినా నాకు ఫరక్ పడదు. ఇట్స్ ఫన్, ఇట్స్ జస్ట్ ఫన్. ఎక్కువ కొంచెం సపోర్ట్ ఎక్కువ లేదు. అగైన్ అది అనిపిస్తుంది ఎందుకు అంటే రీజనల్ ఛానల్ ఇది. సో ఆబ్వియస్లీ రీజనల్ ఆ రీజన్కి సంబంధించిన టీంకి కాస్త బయాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళ కామెంటరీ ఉన్నారనుకోండి, సిఎస్కేకి బయాస్ ఉంటుంది. కన్నడ కామెంటరీ ఉన్నారనుకోండి, ఆర్సీబీకి బయాస్ ఉంటుంది. మన తెలుగు భాషలో ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ యువర్ నంబర్ 1 టీమ్. 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి తెలుగులో, ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, దెన్ ఎస్ఆర్హెచ్. సో 4 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 4 టీమ్స్కి ఫ్యాన్స్ చీలిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ టీంని సపోర్ట్ చేసినా అవతల టీం వాళ్ళు ఫ్యాన్స్ వేసుకుంటారు మిమ్మల్ని. సింపుల్ కాన్సెప్ట్ అది. ఈవెన్ తమిళ్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇటు చాలా తక్కువ, తెలుగులో కంటే తక్కువ. ఇక్కడ ఏంటంటే ధోని రిఫరెన్స్. ఇక్కడ ధోని కోసం సిఎస్కే ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ కోసం ఎంఐ ఫ్యాన్స్, అలా లాయల్టీస్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కి ఉన్న ఫ్యాన్స్ ముందర నుంచి ఉన్నారు. ఆ టీమ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆ కనెక్ట్ లేకపోయినా కూడా టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా బాగా పర్ఫామ్ చేస్తున్న దాని ఫ్యాన్స్ అయిపోలేదు ఎవరు. ముందు నుంచి కూడా చేయకపోయినా దానికి పర్ఫామ్ బ్యాక్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆర్సీబీ ఆల్సో, కప్పు లేదు 16 సంవత్సరాలుగా, ఆయన కూడా బ్యాక్ చేస్తూనే ఉంటారు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ తెలుగు స్టేట్స్లో ఇలా చీలిపోయి ఉన్నారు ఫ్యాన్స్. సో మీకు ఎస్ఆర్హెచ్ గేమ్ వర్సెస్ ఆర్సీబీ ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చదు, ఆర్సీబీ సిఎస్కే ఉంటే సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో సిఎస్కే మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోజు వరుసగా రాత్రి నాకు బూతులు ఉంటాయి, ధోని తప్ప ఇంకేం మాట్లాడవా అని. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది, కోహ్లీ సెంచరీ తప్ప ఇంకెవరి సెంచరీకి అసలు కామెంటరీ చేయవా, రోహిత్ శర్మకి ఎప్పుడైనా కామెంటరీ చేసావా అసలు అని చెప్పి తిడతారు. రోహిత్ శర్మ సెంచరీ వస్తే, రోహిత్ శర్మ పుల్ షాట్ గురించి ఏమైనా మాట్లాడితే ఎప్పుడైనా విరాట్ కోసం ఇట్లా కామెంటరీ చెప్పా, ఎందుకు అలా గుర్తించుకుని తిడతారు. ఓకే, అన్ని తప్పులు చేస్తుంటారు. లేదా నేను అందరి గురించి ఒకేలా మాట్లాడుతున్నా, మీరు ఏ టీం ఫ్యానో దాన్ని బట్టి మీ ఒపీనియన్ నా గురించి మారుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్, అన్ని మ్యాచ్లు 250 దాటితే ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఏమైందంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండేసరికి బయట జెర్సీలు అమ్ముతారు కదా, విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాసన్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకి వస్తున్నారు. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ అదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్పెక్టెడ్, రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది, తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే, అర్థమైంది. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు, టాస్లో ఫ్యాఫ్ టు ప్లేసి ప్యాట్ కమిన్స్, ఇండియన్ స్టార్ ఎవరు లేడు, అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మీరు డెసిబల్ లెవెల్స్ మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చేమో విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి T20 ఆడు, అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి. బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్ 55+ ఇచ్చాడు, ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగానే చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్,
బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇది. కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమెంట్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయి? ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200 ప్లస్ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 అవర్ 2 అవర్స్ కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రిలీ నో. ఆ మ్యాచ్లో 1 ఓవర్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ ఇస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడు, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 అవర్స్ మనోడు వేస్తుంటేనే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తను ఇప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు, రైట్? నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు, ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది. ఆర్సీబీని ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియాలో? నేను అసలు ట్రోలే చేయను ఆర్సీబీ. సోషల్ మీడియా స్టార్ స్పోర్ట్స్ లో కూడా అబ్బే నేను అస్సలు ట్రోల్ చేయను. అది జియో సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో సినిమా. స్టార్ స్పోర్ట్స్ లో లాస్ట్ వరకు చేశా, ఈసారి జియో సినిమాకి వచ్చా. ఈ అయ్యయ్యో కాంట్రవర్సీ ఏమిట్రా అంటే, అది ఆర్సీబీని ట్రోల్ చేసింది కాదు. ప్రాబ్లం ఏమైందంటే రీల్ మాత్రమే అప్లోడ్ చేసేసరికి జనాలు అది మాత్రమే చూసి ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నట్టు ఫిక్స్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. దానికి ఒక కథ ఉంది. ఏమిట్రా అంటే, ఆ రోజు ఆర్ ఇన్ఫాక్ట్ నేను ఏ రోజు షో చేసినా సరే, నేను యూజువల్గా నేను చేసేది ఏంట్రా అంటే, ఒక పాటతో స్టార్ట్ చేయడం, ఆ రోజు మ్యాచ్కి సంబంధించిందో లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగానో పాటకి దానిలో మళ్ళీ మాటలు నేనే మార్చేసుకొని క్రికెట్కి సంబంధించి ఏదో పాడుతూ స్టార్ట్ చేస్తా. ఇది నాకున్న ఒక అలవాటు, నా యూఎస్పీలా మార్చుకుందని ట్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో ఆ రోజు కూడా ఇంకేదో ప్రీ షోలో ఒక పాట పాడాం. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 287 కొట్టేసరికి ఇంత పెద్ద రికార్డ్ వచ్చేసిందని చెప్పి, ఒకవేళ బౌలర్సే వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే, ఏంటి బౌలర్స్ అందరూ, ఆర్సీబీ బౌలర్స్ అనే కాదు, బౌలర్స్ అందరూ వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే ఏం పాట పాడతారో, మైండ్ వాయిస్ ఎలా ఉంటుంది అనుకుంటే, ఈ పాట నాకు గుర్తొచ్చింది పాడేశాం. అది ఉట్టి పాట వరకు వేస్తారు జనాలు, ఏదో ఆర్సీబీని పట్టుకొని ట్రోల్ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయ్యి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. బట్ పాయింట్ ఏంట్రా అంటే, అక్కడ బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడు ఒకవేళ వాడి ఆవేదన ఒక పాట రూపంలో వ్యక్తపరచాలంటే ఎలా పాడతాడు, ఏం పాడతాడంటే ఆ పాట గుర్తొచ్చింది నాకు. అది ఆర్సీబీ ఒకటనే కాదు, మెయిన్ క్రికెట్లో జరుగుతున్న ఆ మ్యాచ్ జరిగిన థింగ్స్లో ఏది హైలైట్స్ జరుగుతున్నాయో ఆ హైలైట్స్ అంతా ఒక కామెడీ స్క్రిప్ట్ రూపంలో మీరు వీడియోస్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో. అలా నేను చూసిన ఇంకో వీడియో, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అటు బౌండరీకి వెళ్ళు అని చెప్పి అటు పరిగెత్తినప్పుడు అట్లాంటి వీడియో చేస్తారు. సో ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు, ఒక అన్ని మ్యాచెస్ని రిఫర్ చేసుకుంటూ ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏదన్నా మీకు పైనుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అలాంటివి జరుగుతాయా? మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారా అనేది నా క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ కదా, ఇన్ఫాక్ట్ నేను కామెంటరీలో చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ టీం గురించి ఎక్కువ చెప్పాలనో, లేకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడొద్దనో బహుశా చెప్పొచ్చు ఛానల్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అది నేను సెన్సర్ చేసుకునేదే. సో అక్కడ నేను చెప్పేది జస్ట్ ఆ కరెంట్ ఇష్యూ ఏదైనా తీసుకొని దాన్ని ఏమన్నా కొంచెం ఫన్నీగా ప్రజెంట్ చేయొచ్చు అని చూసి దాని గురించి మాట్లాడమే తప్ప, దాంట్లో పైనుంచి ఇంకెవరైతే చెప్పడం. ట్రోలింగ్ ఎలా అవుతుంది? ట్రోలింగ్ అయితే ఆబ్వియస్. ఏది ఎవరిని ట్రోల్ చేసినట్టు ఎక్కడ? మీది ఇంకో వీడియో చూసాను నేను. ఎందుకు
ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 CR పెట్టి కొన్నారు. విరాట్ కోహ్లీకి 17 lakhs Correct. 17 crores ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ప్యాట్ కమిన్స్, నేనేమన్నా ఆ రోజు ఐ థింక్ అంటే ఒకరిని తక్కువ చేయడమే కదా. తక్కువ చేయడం కాదు, కంపేర్ చేయడం. ఇప్పుడు ఏదైనా కంపేర్ చేయడమే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపే కొనుక్కుంటున్నా, నేను సోప్ చూసి సోప్ ఏ, సోప్ బి, సోప్ సి కంపేర్ చేసి కొనుక్కుంటా. సోప్ ఏనే ప్రతిసారి తీసుకుంటాను, లేదు సోప్ బి ఏముంది, దీనిలో క్వాలిటీస్ ఏంటి, దానిలో క్వాలిటీస్ ఏంటి, రెండు క్వాలిటీస్ ఏమంటే దీని ప్రైస్ ఎందుకు చూస్తామా లేదా. అలానే చెప్పింది అది కూడా. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ప్యాట్ కమిన్స్తో ఆగిపోలేదు. దిస్ అనదర్ రీల్ వేర్ ఐ టోల్డ్ దట్ 5 6లు కొట్టిన రింకు సింగ్కి 50 లక్షలు, 5 6లు ఇచ్చిన ఎస్ఐకి 5 కోట్లు అని. బట్ ఐ సెడ్ అగైన్, ఎప్పుడైనా రీల్ చూస్తే ఐ లింక్ ఇట్ టు లైఫ్ సేయింగ్ రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఉన్నాడు కాబట్టి బహుశా 5 కోట్లు వచ్చిందేమో అన్న. దట్స్ ఆల్ ఐ సెడ్. నేను అది ఎప్పుడు కూడా క్రికెట్ లైఫ్కి క్లోజ్గా తీసుకొచ్చి తీసుకొచ్చి వదిలేస్తా. దాన్ని ట్రోలింగ్ అనుకున్న వాళ్ళు ట్రోలింగ్ అనుకుంటారు, నేను కంపేర్ చేసి వదిలేసేదాన్ని. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అట్లాంటి వీడియోస్ చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అది యాజ్ అ ఫ్యాన్ రియాక్ట్ అయ్యాను నేను. లైక్ ఏ విధంగా అయితే కెప్టెన్సీ నుంచి పక్క జరిపేశారో దానికి రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఒక 5 times ఛాంపియన్షిప్ అందించిన కెప్టెన్ తనంతట తాను నేను కెప్టెన్సీ నుంచి పక్కకి వెళ్తున్నానంటే ఒక రకం. ఎవరు ఇంత గోల చేసేవాళ్ళు కాదు. లైక్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఇండియన్ కెప్టెన్సీ నేనే వదిలేస్తున్నా అన్నాడో ఎవరు రియాక్ట్ కాలేదు. ఆర్సీబీ కూడా నేను ఇంకా కెప్టెన్సీ చేయనని చెప్పిన తర్వాత ఎవరు రియాక్ట్ కాలేదు. ధోని నేనే క్యాప్టెన్సీ వదిలేస్తున్నాను, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. ముందు సీజన్లో జడేజా క్యాప్టెన్సీ ఇచ్చేస్తున్నా అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, సడన్గా రోహిత్ శర్మ క్యాప్టెన్ కాదు మేమే మార్చేస్తున్నాం తీసి పక్కన పెట్టారు. ఆ తీసి పక్కన పెట్టిన విధానం ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద ట్రోలింగ్ ఎందుకు పెరిగింది అంటే జనాలకి తన మీద ద్వేషం కంటే కూడా రోహిత్ శర్మ మీద ఇష్టం ఎక్కువ. అది ఎందుకు, తను 5 టైటిల్స్ గెలిపించిన క్యాప్టెన్, ఒక రెప్యుటేషన్, ఒక లెగసీ ఉంది. దానికి ఏమాత్రం మర్యాద చూపించకుండా బిహేవ్ చేశారు మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్. నేను అక్కడ కూడా చెప్పింది, హార్దిక్ పాండ్యాని ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేలెత్తి చూపించలేదు, మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కానీ జనాలు అందరూ పడేది మటుకు హార్దిక్ పాండ్యా మీద. తనేదో చేశారు అనుకోండి, తనే వచ్చి రోహిత్ శర్మ పక్క జరపలే, మేనేజ్మెంట్ చేస్తేనే జరిగింది అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీ, మీకు రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టం, ఇవంతా రిఫరెన్సెస్ అంతా మైండ్లో ఉండి మీరు ముంబైకి కమెంటరీ చెప్పేటప్పుడు ఏదైనా రిఫరెన్సెస్ వల్ల కమెంటరీ పాడే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, కామెంటరీ చేస్తున్నప్పుడు వేరే, రీల్స్ చేస్తున్నప్పుడు వేరే. బికాస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు రీల్ ఆల్సో. నేను ఈ మధ్య ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి టీమ్ ఫ్యాన్స్ విల్ బీ లైక్ ఒక ట్రెండ్ ఉంది సోషల్ మీడియాలో, అదే ట్రెండ్ ఫాలో అవుతూ మిగతా టీమ్స్ కూడా చేశా. ఎంఐ టీమ్ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే ఈ సీజన్, రోహిత్ శర్మ కొట్టాలి ఎంఐ ఓడిపోవాలి, ఇది స్టాండర్డ్. ఎక్కడన్నా చూడండి, రోహిత్ శర్మ కొట్టాలి ముంబై ఓడిపోవాలి. అంటే మీరు టీంని కాదు ఒక ప్లేయర్ని మటుకే ఐడలైజ్ చేస్తున్నారు, ఆ ఫ్యాన్డమ్ చూపిస్తున్నారు. వాట్ ఈస్ ఫ్యానిజం అన్నాడు ఏదన్నా అండి. దానికి నేను యాక్చువల్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ దట్. అది నేను సెటారికల్గా జనాలకి చెప్తుంది ఏంటంటే, అంటే అరే మీరు ఇలా ఆలోచిస్తున్నారు, టీమ్ స్పోర్ట్లో టీంని ప్రేమించాల్సింది, ప్లేయర్ తర్వాత వస్తాడని చెప్పే ప్రయత్నం అది. జనాలకి అది అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కింద కమెంట్ చూస్తే భయ్య మమ్మల్ని వేసుకుంటున్నావా అని అన్న వాళ్ళు ఉన్నారు, భయ్య ఏంటి వాళ్ళు నేను చెప్పింది నిజం చెప్తున్నా అనుకుని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ టేకింగ్ ఇట్. కామెంటరీలో మటుకు అది రాదు, బికాస్ కామెంటరీ చేస్తున్నప్పుడు నా సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతా, ఆ మ్యాచ్కి రియాక్ట్ అవుతా, అక్కడ జరిగిన దానికే రియాక్ట్ అవుతా. దాంట్లో నేను హార్దిక్ పాండ్యా యాజ్ అ క్యాప్టెన్ని సపోర్ట్ చేయడమే ఉంటుంది, కానీ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బయట జరిగిన విషయాల గురించి అక్కడ నేను మాట్లాడను.